కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ షబీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకుని అన్ని అమ్ముకుంటున్నారని చెప్పిండు. అది వాస్తవమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ షబీర్ అలీ సబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకుని అన్ని అమ్ముకుంటున్నారని చెప్పిండు. వాస్తవమన్నారు. ఆనాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమీ చేయలేని ఆసక్తితో ఉన్నాడని కేటీఆర్ అన్నాడు. మీనాక్షి నటరాజన్ ఆమె నిజాయితీగా ఉంటే రేవంత్ రెడ్డితో పాపం ఆమెకు ఏదో పంచాయతీ పడ్డది. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టుడుకు ఇది మంచి పద్ధతి కాదు. హైడ్రా మూసి పేరు మీద గరీబోళ్ల ఇండ్లను నాశనం చేస్తున్నావు. పార్టీకి చెడ్డ పేరొస్తుందంటే ఆమెపై పగబట్టిండు. మోకా కోసం చూసి బీజేపీ పార్టీ వాళ్లకు ఒప్పందించిండు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ కూడా ఎగ్గొట్టిరు. ఆమె మీద దొంగ కేసు పెట్టి నామినేషన్ ఎగ్గొట్టేటట్లు చేసిండు. సొంత పార్టీ వాళ్ళకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. షబీర్ అలీ సాబ్ చెప్పిండు. పాపం షబీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్. ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గులగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గులగొట్టక మంచి పద్ధతి కాదు. మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు. పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది. నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు.